వరల్డ్ కప్ లో కీలక సమరానికి సమయం ఆసన్నమైంది. రాత్రి 8 గంటలకు సెమీస్ పోరులో ఇంగ్లాండ్ తో ఇండియన్ టీం తలపడనుంది. బలాబలాల్లో ఇరు జట్లు సమౌజ్జీలుగా కనిపిస్తున్నాయి. కానీ ఫామ్, ఆట తీరు పరంగా చూస్తే రోహిత్ సేనే ఫేవరెట్. టీమిండియా వరుస విజయాలతో సెమీస్ లో అడుగుపెట్టింది. ఇంగ్లాండ్ తడబడుతూ వచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్ లో రెండు జట్లు బలంగానే కనిపిస్తున్నాయి. ఈ T20 వరల్డ్ కప్ లో టీమిండియాకు ఓటమన్నదే లేకుండా సెమీస్ కి దూసుకొచ్చింది. అదే ఊపుతో సెమీస్ ని నెగ్గి ఫైనల్ కి దూసుకు వెళ్లాలని ఉవ్విల్లూరుతోంది. గత T20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ చేతిలో సెమీస్ లో ఓడిన భారత్ అందుకు రివెంజ్ తీర్చుకోవాలని చూస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ కూడా ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలన్న పట్టుదలతోంది. ఇప్పటి వరకు ఓడుతూ గెలుస్తూ సెమీస్ చేరిన ఇంగ్లాండ్ ఇవాళ భారత్ పై విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. గ్రూప్ పాయింట్ల పట్టికలో భారత్ 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లాండ్ 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. T20 ఫార్మేట్ లో భారత్, ఇంగ్లాండ్ మధ్య మొత్తం 23 మ్యాచ్లు జరిగాయి. టీమిండియా 12 మ్యాచ్లు గెలవగా ఇంగ్లాండ్ జట్టు 11 మ్యాచ్లు నెగ్గింది. ఇరు జట్ల మధ్య గత 5 మ్యాచ్ల్లో టీమిండియా 3 మ్యాచ్ల్లో విజయం సాధించగా ఇంగ్లాండ్ జట్టు 2 మ్యాచ్లు గెలిచింది. నవంబర్ 10, 2022 తర్వాత మళ్లీ ఈ జట్టు తలపడనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేశ్వర్లు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. రాత్రి 8 గంటలకు సెమీస్ పోర్ స్టార్ట్ కాబోతోంది. ఇంగ్లాండ్ తో ఇండియన్ టీం తలపడబోతుంది. అంటే బలాబలాల విషయానికి వస్తే ఎలా చూడాలంటారు ఈ రోజు మ్యాచ్ ని? డెఫినెట్లీ ఇండియా స్ట్రాంగర్ టీమ్ గా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టుగా అన్బీటన్ గా ఉన్నారు టీం. అటు గ్రూప్ స్టేజ్ లో కానీ, సూపర్ ఎయిట్స్ లో కానీ ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అందరూ ఫామ్ లో ఉన్నారు. ముఖ్యంగా మన బౌలర్స్ లో బుమ్రా కానీ, కుల్దీప్ యాదవ్, దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. హర్షదీప్ సింగ్ కూడా వన్ ఆఫ్ ది టాప్ వికెట్ టేకర్స్ గా ఉన్నాడు ఈ వరల్డ్ కప్ లో. బ్యాటింగ్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ ఫెయిల్ అయినా కూడా రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్ లో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ తో పాటు రిషబ్ పంత్ కానీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. సో ఇండియా ఇస్ లుకింగ్ ఎ బెటర్ సైడ్ ఏ విధంగా చూసుకుంటాం. ఇంకా ఇంగ్లాండ్ విషయం మీరు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు చిన్న టీమ్స్ మీద బాగా ఆడారు కానీ దే ఆల్రెడీ లాస్ట్ టు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా లాంటి టీమ్స్ తో చేతిలో ఓడిపోయారు. వెస్టిండీస్ తో కూడా కష్టపడి గెలిచారు. సో ఇంగ్లాండ్ టీం ఆశించినంత ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయట్లేదు. దే ఆర్ ది డిఫెండింగ్ ఛాంపియన్స్. సో వాళ్ళు ఇక్కడ ఈ వెస్టిండీస్ లోని స్లో వికెట్స్ మీద వాళ్ళ బ్యాట్స్మెన్ కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో మ్యాచ్ కనుక ఫుల్ లెంత్ మ్యాచ్ 20 ఓవర్స్ మ్యాచ్ జరిగితే ఇండియాకి గెలిచే అవకాశాలు ఎక్కువగా మనకి కనిపిస్తుంది. వెంకటేష్ గారు, అంటే హాట్ ఫేవరెట్ గా టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా ఇంగ్లాండ్ బరిలోకి దిగుతున్నాయి కదా, అంటే ఈ మ్యాచ్ రిజల్ట్స్ ని ఎలా ఉండొచ్చు అంటారు? అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మ్యాచ్ రిజల్ట్స్ చాలా విషయాల మీద డిపెండ్ అవుతుంది. ముఖ్యంగా అక్కడ వెదర్ చాలా డైసీగా ఉంది. వెదర్ మనకి లేటెస్ట్ రిపోర్ట్స్ ఏంటంటే చాలా పెద్ద వర్షం పడింది ఇంతకు ముందే అని చెప్పి, ఇప్పుడు వర్షం తగ్గింది, తెరిపించింది, కొంచెం సూర్యుడు కనిపిస్తున్నాడు అని చెప్తున్నారు. మ్యాచ్ ఇంకా ఒక 2 గంటల్లో స్టార్ట్ అవ్వాల్సి ఉంది, కానీ ఇన్ టైంలో స్టార్ట్ అయ్యే అవకాశం కూడా కనబడట్లేదు. సో మనకి అయితే టైం చాలా ఉంది. ఈరోజు మ్యాచ్కి రిజర్వ్ డే లేనప్పటికీ కూడా చాలా టైం ఉంది. మామూలు మ్యాచ్ షెడ్యూల్ టైం కంటే కూడా ఒక 4 గంటల అడిషనల్ టైం. అంటే మన ఇండియా కాలమానం ప్రకారం తీసుకుంటే రాత్రి 1:45 కూడా మ్యాచ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. యాక్చువల్గా ఈరోజు రాత్రి 8 గంటలకు స్టార్ట్ అవ్వాలి, కానీ 1:45 AM కూడా మ్యాచ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో అంత ఎక్కువ టైం తీసుకుంటారు. ఏదో ఒక పాయింట్ లో 10 ఓవర్ల మ్యాచ్ జరిపే ప్రయత్నం చేస్తారు. సో ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే మనకి ఫుల్ లెంత్ మ్యాచ్ 20 ఓవర్స్ మ్యాచ్ జరగడం కష్టమేమో అని అనిపిస్తుంది. సో వెదర్ విషయంలో కొంచెం ఇబ్బంది ఉంది. సో వెదర్ కనుక కరెక్ట్ గా మనకి వెదర్ నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి మ్యాచ్ జరిగితే మాత్రం ఇండియాకి డెఫినెట్ అడ్వాంటేజ్ ఉండే పరిస్థితి. ఇండియా ఇస్ ఇన్ బెటర్ పొజిషన్ టు విన్ దిస్ మ్యాచ్ అని అనుకోవాలి. ఓకే వెంకటేష్ గారు, అండ్ బౌలింగ్ విషయానికి వస్తే మనం ఒకసారి చూసినట్లయితే బౌలింగ్ లో టీమిండియాని చూస్తే చాలా పటిష్టంగా కనిపిస్తుంది. అండ్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో అదరగొడుతుంది మరోవైపు. అంటే ఇంగ్లాండ్ బ్యాటర్లకు భారత్ చెక్ పెట్టాలంటే ఈ మ్యాచ్ లో ఏ స్ట్రాటజీని అప్లై చేయాలంటారు?
ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ వాళ్ళ టీంలో అంతా పవర్ హిట్టర్స్ ఉన్నారు. లైక్ వాళ్ళ కెప్టెన్ బట్లర్ కానీ, ఫిల్ సాల్ట్ కానీ, ఇంకా డౌన్ ద లైన్ చూస్తే బేర్స్టో, లియామ్ లివింగ్స్టన్ లాంటి వాళ్ళు. అయితే అక్కడ వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వెస్టిండీస్ లోని స్లో వికెట్స్ మీద వాళ్ళంత బాగా ఆడుతున్నట్టుగా లేదు. ఫిల్ సాల్ట్, బట్లర్ లాంటి వాళ్ళు ఐపీఎల్ కూడా రన్స్ చేశారు, కానీ వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఫ్లాట్ ట్రాక్స్ మీద ఎక్కువగా రన్స్ చేసే టైప్. సో అందుకని ఈ పిచ్ల మీద వాళ్ళు ఎంతవరకు ఆడగలుగుతారు. ముఖ్యంగా స్పిన్ కి బాగా అనుకూలించే పిచ్. మనం గయానాలో ఇప్పుడు మ్యాచ్ జరుగుతున్న వేదిక అక్కడ చూస్తే ఏంటంటే అక్కడ స్పిన్ కి అనుకూలించే పిచ్ ఉంటుంది. ఆ స్పిన్ అనుకూలించే పిచ్ మీద ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఎంతో వరకు మనం ఎదుర్కొంటారు. మనకి ప్రధాన ఆయుధం బుమ్రా, మనకి మెయిన్ బౌలర్ అయినప్పటికీ కూడా మన టీంలో ఉన్న ముగ్గురు స్పిన్నర్స్, కుల్దీప్ గానీ, ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్స్ రవీంద్ర జడేజా అండ్ అక్షర్ పటేల్, వీళ్ళు చాలా కీలకమైన రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. సో స్పిన్ బౌలింగ్ మనకి ఈ మ్యాచ్ లో ప్రధానమైన స్ట్రెంత్ గా మనం చెప్తాం. ఓకే అండి. అండ్ ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ఓపెనింగ్ లో కోహ్లీ, రోహిత్ జోడీ రాణించలేదు. అంటే ఓపెనింగ్ లో రాణించాలి టీమిండియా ఫ్యాన్స్ దీనికి సంబంధించి కోరుకుంటున్నారు కదా. ఇవాల్టి మ్యాచ్ లో మన ఓపెనర్లు హిట్ అవుతారు అనుకోవచ్చా? ఏం చెప్తారు? ఓపెనింగ్ సేమ్ ఓపెనింగ్ తో వెళ్తారు, ఎలాంటి మార్పు అయితే చేస్తారని నేను అనుకోను. మీరు అన్నట్టుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నుంచి మనకి ఒక పార్ట్నర్షిప్ రావట్లేదు. ప్రతి మ్యాచ్ లో ఎవరో ఒకరు ఫెయిల్ అవుతున్నారు. కొన్ని మ్యాచ్ లో ఇద్దరు కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. రోహిత్ శర్మ డెఫినెట్లీ బెటర్ గా బ్యాటింగ్ చేస్తుంది. ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్ లో అతను చేసిన 92తో అతను పూర్తి స్థాయి ఫామ్ అందుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ విరాట్ కోహ్లీ విషయానికి వస్తే ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడితే 66 రన్స్ మాత్రమే చేశాడు, 37 హైయెస్ట్ స్కోర్. సో విరాట్ కోహ్లీ స్టాండర్డ్స్ లో ఇది చాలా చాలా ఆర్డినరీ పర్ఫార్మెన్స్. సో విరాట్ కోహ్లీ ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాచ్ లో బాగా ఆడతాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో ఇప్పటివరకు అతను 3 సెమీఫైనల్స్ ఆడితే 3 సార్లు అతను హాఫ్ సెంచరీ చేసిన రికార్డు ఉంది. సో నాకౌట్ మ్యాచ్ లో బాగా ఆడతాడు. ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాచెస్ లో విరాట్ కోహ్లీ ఉన్న స్పెషల్ ఎబిలిటీ, తర్వాత అతనుకున్న ఎక్స్పీరియన్స్ ఇండియాకి బాగా కలిసి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే నో డౌట్ వాళ్ళిద్దరూ సీనియర్స్, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న అకాంప్లిష్డ్ బ్యాట్స్మెన్. అయినా సరే ఇప్పుడు ది ప్రెసెంట్ ఇండియన్ టీం వాళ్ళిద్దరి మీద డిపెండ్ కావట్లేదు. వాళ్ళిద్దరు ఫెయిల్ అయినా కూడా మనకి రిషబ్ పంత్, సూర్యకుమార్ లాంటి బ్యాట్స్మెన్ బాగా అంది వస్తున్నారు. కాబట్టి ఇండియాకి ఆ బ్యాటింగ్ లో డెప్త్ కూడా ఉంది. విత్ అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఎట్ నెంబర్ 8. సో మనకి బౌల్డ్ అంత డెప్త్ కూడా కనిపిస్తుంది. దానివల్ల ఐ థింక్ వాళ్ళిద్దరూ మంచి పార్ట్నర్షిప్ ఇస్తే చాలా బాగుంటుంది. ఇవ్వకపోయినా కూడా ఇండియా నీడ్ నాట్ వరీ అని నాకు అనిపిస్తుంది. ఇక టీమిండియా ఇంగ్లాండ్ మ్యాచ్ 8 గంటలకు స్టార్ట్ కాబోతుంది. క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. గతంలో ఇంగ్లాండ్ గెలుపొందింది. ఈసారి రివెంజ్ తీర్చుకునేందుకు టీమిండియా అయితే ఆడడానికి సిద్ధమైపోయింది. ఇదే అంశానికి సంబంధించి మనతో జాయిన్ అవుతున్నారు వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, ఈ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ ఓపెనర్లు మెరుపులు మెరిపిస్తున్నారు. అంటే వారికి చెక్ పెట్టాలంటే మన బౌలర్లు ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్లాలి, ఏ వ్యూహాన్ని ప్లాన్ చేసుకోవాలంటారు? మనకున్న మెయిన్ వెపన్ జస్ప్రీత్ బుమ్రా అండి. ఎందుకంటే బుమ్రాకి ఇంగ్లాండ్ కెప్టెన్, వాళ్ళ ఓపెనర్ బట్లర్ కి అగేన్స్ట్ గా చాలా మంచి రికార్డు ఉంది. మన ఇటీవల కాలంలో ఏంటంటే T20లో వాటిలో మ్యాచ్అప్స్ అని చెప్పుకుంటున్నాం. మ్యాచ్అప్స్ అంటే ఏ బ్యాట్స్మెన్ ఏ బౌలర్ కి ఎక్కువగా అవుట్ అవుతున్నాడు అనేది చూస్తారు. ఆ రకంగా చూస్తే బుమ్రా ఐ థింక్ హ్యాస్ డిస్మిస్డ్ బట్లర్ మోర్ దెన్ 5 times. T20s లో 5-6 సార్లు బట్లర్ ని అవుట్ చేసిన రికార్డు ఉంది. బట్లర్ కి అంత మంచి రికార్డు లేదు అగేన్స్ట్ బుమ్రా. సో బుమ్రా మన మెయిన్ వెపన్. ముఖ్యంగా బట్లర్ లాంటి ఒక ప్లేయర్, ఎందుకంటే అది బిగ్ మ్యాచ్ ప్లేయర్. లాస్ట్ టైం 2 ఏళ్ల క్రితం మనం T20 వరల్డ్ కప్ లోనే సెమీఫైనల్లోనే ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయినప్పుడు బట్లర్ బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు. 10 వికెట్స్ తేడాతో అప్పుడు గెలిచారు. సో బట్లర్ ఈస్ ద డేంజర్ మ్యాన్. సో అతన్ని అవుట్ చేయడంలో మనకి మెయిన్ గా బుమ్రా చాలా ఇంపార్టెంట్ బౌలర్ అవుతాడు. బుమ్రాతో పాటు హర్షదీప్ సింగ్ కూడా చాలా ఎక్కువ 15 వికెట్లు తీశాడు. అసలు T20 వరల్డ్ కప్స్ లో ఇప్పటివరకు చూస్తే ఇప్పటివరకు ఇది 9th ఎడిషన్. ఒక వరల్డ్ కప్ లో ఇన్ని వికెట్లు తీసిన బౌలర్ ఇండియా నుంచి ఎవరు లేరు. సో హర్షదీప్ ఆల్సో ఇస్ గ్రేట్ ఫామ్. సో అతను చెప్పింది ఏంటంటే బుమ్రా చాలా ప్రెషర్ పెడుతున్నాడు బ్యాట్స్మెన్ పైన, నాకు అవతల ఎండ్ లో నాకు వికెట్లు వస్తున్నాయి అని చెప్తున్నాడు. సో అది ఆ రకంగా చూసినా తన లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ ఉంది. ఒకవేళ ఇప్పుడు అక్కడ బాల్ కనుక స్వింగ్ అయితే అతను ఈ స్వింగింగ్ ద బాల్ వెరీ వెల్, బాగా స్వింగ్ చేస్తున్నాడు బాల్ ని. సో హర్షదీప్ అండ్ బుమ్రా వీళ్ళిద్దరూ వాళ్ళ ఓపెనర్స్ బట్లర్ అండ్ ఫిల్ సాల్ట్ ని తొందరగా అవుట్ చేస్తారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
అండ్ వెంకటేష్ గారు టీమిండియాని బూమ్రా ముందుండి నడిపిస్తున్నాడు ఎవ్రీ మ్యాచ్ లో కూడా. అంటే ఈ మ్యాచ్ లో కూడా అదే ఫామ్ కంటిన్యూ చేస్తాడా, 100% ఇస్తాడా? డెఫినెట్ గా, ఎందుకంటే ఈ వరల్డ్ కప్ లో బుమ్రా మైట్ నాట్ బి ది హైయెస్ట్ వికెట్ టేకర్. ఫజల్ హక్ ఫరూకీ అని ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అంతకంటే ఎక్కువగా 17 వికెట్లను తీశాడు. బుమ్రా ఐ థింక్ హాస్ టేకన్ 11 వికెట్స్ అని తీశాడు. కానీ బుమ్రా క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్ ఈ వరల్డ్ కప్ లో ఏ బౌలర్ కూడా క్రియేట్ చేయలేదు. అంత అద్భుతంగా అతను బౌలింగ్ చేస్తున్నాడు. స్టార్టింగ్ లో పవర్ ప్లేలో ఇచ్చిన, మిడిల్ ఓవర్స్ లో ఇచ్చిన, డెత్ బౌలింగ్ లో ఎక్కడైనా సరే వికెట్లు తీయడం, వీలైన తక్కువ రన్స్ తీయడం. అతని ఎకానమీ రేట్ ఎవరు కూడా లేదు. చాలా తక్కువ రన్స్ ఇస్తూ, చాలా అతి తక్కువ బౌండరీలు ఇస్తూ చాలా చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాడు బుమ్రా. సో బుమ్రా ఈజ్ అవర్ మెయిన్ వెపన్. ఎలా చూస్తున్నా కూడా ఈ వరల్డ్ కప్ లో అతను మంచి ఫుల్ ఫిట్నెస్ తో ఉన్నాడు. తర్వాత అతను ఎప్పుడు బౌలర్ కెప్టెన్ అతను బాల్ ఇచ్చినా సరే ఈజ్ ప్రొడ్యూసింగ్ ద రిజల్ట్స్, వికెట్స్ ఇవ్వడం అనేది మనం చూసాం. అండ్ ఇక్కడ మనం టాస్ గెలిస్తే బౌలింగ్ బెటరా, బ్యాటింగ్ బెటరా, ఏం చెప్తారు? ఇప్పుడున్న అక్కడ ఉన్న కండిషన్స్ లో వర్షం నుంచి ఎప్పుడు ప్రమాదం ఉంది. అక్కడ కొంచెం స్టార్ట్ లాగా ఉండేట్టుగా ఉంది. అంటే వర్షం వల్ల మళ్ళీ ఆగిపోవడం, మళ్ళీ కవర్స్ రావడం, మళ్ళీ స్టార్ట్ కావడం. దీనివల్ల ఏంటంటే పూర్తి స్థాయి 2020 మ్యాచ్ జరిగే అవకాశం మనకు కనబడలేదు. మనకి మ్యాచ్ కాస్త రిడ్యూస్డ్ షార్ట్ ఎండ్ మ్యాచ్ జరిగేలా ఉంది. అలాంటి సిచ్యుయేషన్లో ఏంటంటే ఎప్పుడు కూడా బ్యాటింగ్ సెకండ్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే మీరు సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు మీకు టార్గెట్ ఎంత అనేది తెలుస్తుంది. డక్వర్త్ లూయిస్ అనే ఒక మెథడ్ యూజ్ చేస్తారు. వర్షం వల్ల ఓవర్స్ కానీ కుదిస్తే అప్పుడు మీకు సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు ఏంటంటే మీరు ఏ ఓవర్లో పార్ స్కోర్ ఏది, అంటే ఈ ఓవర్లో నాటికి మీరు ఎంత స్కోర్ చేయాలి. ఒకవేళ ఆ పాయింట్ లో మ్యాచ్ ఆగిపోయినా సరే మీరు ఆ పార్ స్కోర్ కంటే ముందున్నారా లేదా, మీకు ఆ టార్గెట్ కి ముందున్నారా లేదా అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. సో ప్రతి ఓవర్లో మీకు టార్గెట్ మారుతూ ఉంటుంది. ఆ టార్గెట్ ఎంత అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి వర్షం వచ్చిన సిచ్యుయేషన్ లో ఏ కెప్టెన్ అయినా సరే వితౌట్ ఎనీ డౌట్ ఖచ్చితంగా బౌలింగ్ ఎంచుకుంటారు. వెంకటేష్ గారు, పిచ్ విషయానికి వస్తే నిన్నటి పిచ్ కి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. అంటే ఈ రోజు పిచ్ ఎలా ఉండే అవకాశం ఉంది? అది ఒక డిఫరెంట్ కంట్రీలో డిఫరెంట్ పిచ్. అది మ్యాచ్ ట్రినిడాడ్ లో జరిగింది. ఇక్కడ మనం చూస్తే ఏంటంటే గయానాలో జాజ్ టౌన్ లో పిచ్ గతంలో ఇప్పుడు కూడా స్పిన్నర్స్ కి అనుకూలించడం మనం చూసాం. అయితే ఇప్పుడు వర్షం వచ్చింది కాబట్టి వెట్ అవుట్ ఫీల్డ్ ఉంటే స్పిన్నర్స్ కొద్దిగా ఇబ్బంది పడతారు. ఓవరాల్ గా అక్కడ పిచ్ కూడా మరి అంత దారుణంగా మనం ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో చాలా దారుణమైన పిచ్ చూస్తాం. దాని మీద ఆఫ్ఘనిస్తాన్ కేవలం 56 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయారు. అంత దారుణంగా ఉండకపోవచ్చు ఆ పిచ్, కానీ డెఫినెట్ గా అక్కడ కూడా బౌలర్స్ కొంత హెల్ప్ ఉంటుంది. సో ఈ వరల్డ్ కప్ మొత్తంలో కూడా మనం చూస్తుంది ఏంటంటే అటు పేసర్స్ కానీ అటు స్పిన్నర్స్ కానీ ఎక్కువగా వికెట్లు తీయడం. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు కూడా చూడండి మీరు, ఎక్కువగా బౌలర్స్ కే వచ్చినాయి. ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు. మనం ఆల్రెడీ సెకండ్ సెమీఫైనల్ దగ్గర ఉన్నాం. ఇంకా 2 మ్యాచ్లు మాత్రం మిగిలి ఉన్నాయి ఈ వరల్డ్ కప్ లో. ఇప్పటి వరకు ఒక్క బ్యాట్స్మెన్ కూడా ఈ వరల్డ్ కప్ లో సెంచరీ కూడా చేయలేదు. సో దిస్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి బౌలర్ స్పీచ్ బేసికలీ. అండ్ టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంటే ఎంత ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది? టార్గెట్ ఎంత ఫిక్స్ చేస్తే బెస్ట్? టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవాలని నేను కోరుకున్నా, అదే చేస్తారు బహుశా. ఒకవేళ మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తే ఐ థింక్ 160, 170 కనుక చేస్తే సరిపోతుంది. 160, 170, ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్ నాకౌట్ మ్యాచ్ లో మరీ పెద్ద స్కోర్లు వచ్చే అవకాశం లేదు. అక్కడ మీరు యావరేజ్ ఫస్ట్ ని స్కోర్ చేసుకున్నా 148 ఎంతో ఉన్నది. అంత పెద్ద స్కోర్లు వచ్చే అవకాశం లేదు. సో 160, 170 కనుక చేస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసి అది ఒక విన్నింగ్ స్కోర్ అవుతుంది. అది దాన్ని డిఫెండ్ చేసుకోవచ్చు. దట్ కుడ్ బి ది పార్ స్కోర్ అని మనం చెప్పచ్చు. అండ్ వెంకటేష్ గారు, భారత్ మిడిల్ ఆర్డర్ పరిస్థితి ఏంటి? అంటే ఆల్రౌండర్ల ప్రభావం ఎంత ఉండొచ్చు? వాళ్ళు ఎంత ప్రభావితం చేయొచ్చు? మనకి టీంలో ఉన్న మేజర్ స్ట్రెంత్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న టీంలో ఆల్రౌండర్స్ 3 టాప్ క్లాస్ ఆల్రౌండర్స్ ఉన్నారు మన టీంలో. హార్దిక్ పాండ్యా చాలా మంచి ఆల్రౌండ్ షో అతని నుంచి మనం చూసాం. ఎందుకంటే హార్దిక్ పాండ్యా రీసెంట్ ఐపీఎల్ వరకు అతని నుంచి అతని మీద చాలా విమర్శలు రావడం, సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం చూసాం. కానీ ఈ వరల్డ్ కప్ లో వీఆర్ సీయింగ్ డిఫరెంట్ హార్దిక్ పాండ్యా. ఫుల్ గా ఫిట్ గా కూడా ఉన్నాడు. అతను బౌలింగ్ లో వికెట్లు తీస్తున్నాడు, బ్యాటింగ్ లో కూడా కీలకమైన రన్స్ చేయడం, మంచి ఫినిషింగ్ టచ్ చేయడం అన్ని చూసాం. సో హార్దిక్ పాండ్యా, నాట్ టు ఫర్గెట్ అక్షర్ పటేల్ కూడా తన వంతు రోల్ చాలా పర్ఫెక్ట్ గా అతను ప్లే చేస్తున్నాడు. అటు బ్యాటింగ్ లో, బౌలింగ్ లో, ఫీల్డింగ్ లో. ఎటొచ్చి రవీంద్ర జడేజా వీళ్ళిద్దరి కంటే కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న చాలా చాలా అకాంప్లిష్డ్ ఆల్రౌండర్. అతని నుంచి ఆశించిన స్థాయి పర్ఫార్మెన్స్ ఎప్పుడూ రాలేదు. కానీ అతనుకున్న ఎక్స్పీరియన్స్, అతనుకున్న ఎబిలిటీతో ఈ క్రూషియల్ స్టేజ్ ఆఫ్ ది టోర్నమెంట్ లో అతని నుంచి కూడా ఈ మ్యాచ్ లో ఒక మంచి పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్ గారు, మీ అనాలిసిస్ ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఇక రాత్రి 8 గంటలకు సెమీస్ పోరులో ఇంగ్లాండ్తో ఇండియన్ టీం తలపడనుంది. బలాబలాల్లో ఇరు జట్లు కూడా సమఉజ్జీవులుగా కనిపిస్తున్నాయి. ఇక ఆట తీరు ఎలా ఉంటుందో చూడాలి. అండ్ గతంలో ఇంగ్లాండ్ గెలిచింది. ఈసారి ఇంగ్లాండ్ని ఓడించేందుకు భారత్ అయితే ప్లాన్డ్గా ముందుకెళ్తుంది. క్రికెట్ అభిమానులైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక క్రికెట్ అభిమానులైతే ఇంగ్లాండ్ అండ్ ఇండియా మ్యాచ్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. స్టే ట్యూన్.